హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో డే 47. యాక్చువల్లీ కంటిన్యూస్గా నేను వీడియోస్ పోస్ట్ చేయాలండి, బట్ ఈ మధ్య ఒక 10 to 15 డేస్ నుంచి హెల్త్ అస్సలు బాగాలేదనమాట. సో కొంచెం రెస్ట్ పొజిషన్లో ఉండి ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను. అండ్ ఇప్పుడు కూడా కొంచెం వాయిస్ కోల్డ్ అండ్ కఫ్ ఉండటం వల్ల వాయిస్ కూడా సరిగ్గా లేదు. అయినా సరే చాలా డేస్ అయిపోయింది నేను జిమ్కి వెళ్ళి అండ్ వీడియోస్ కూడా పోస్ట్ చేసి చాలా డేస్ అయిపోయింది అన్న ఉద్దేశంతో సో నేను చాలా జాగ్రత్తగా ఈ వీడియోని కొంచెం నాకున్న వాయిస్తోనే నేను ఇట్లా ఎడిట్ చేసి పెడుతున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ నా వాయిస్ కనుక కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది అంటే సో నెక్స్ట్ వీడియోని కంటిన్యూ చేస్తాను. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను మెయిన్ చెప్పాలి అనుకుంది ఏంటంటే ఒక 15 to 20 డేస్ బ్యాక్ నుంచి అస్సలు హెల్త్ కోల్డ్ అండ్ కఫ్ కావచ్చు, మధ్యలో పాప బర్త్డే వచ్చింది, నెక్స్ట్ పాపని స్కూల్లో జాయిన్ చేసేవి, ఇవన్నీ కంటిన్యూస్గా రావడం వల్ల నేనేంటంటే ఎక్కువ జిమ్కి అస్సలు వెళ్ళలేదు. అందులోనూ జిమ్కి వెళ్ళకపోయేసరికి ఏంటంటే మనం కొంచెం హెల్త్ అసలు బాగాలేనప్పుడు ఏం చేస్తామంటే మనం ఎక్కువ ఏదన్నా ఫుడ్ బాగా తింటే కొంచెం పర్లేదు, హెల్త్ తగ్గిపోతుంది, బాగానే ఉంటుంది అని అనిపిస్తుంది కదా. సో అట్లాగా ఈ మధ్య ఏం చేశానంటే జిమ్కి వెళ్ళిన దగ్గర నుంచి నేను కంటిన్యూస్గా ఫుడ్ ఏదో ఒకటి తినేస్తూనే ఉన్నాను అనమాట. అంటే క్యాలరీస్ కౌంట్ కానీ ఇవేం చెక్ చేసుకోలేదు. ఇప్పుడు నేను దోశ తిన్నాను, ఇడ్లీ తిన్నాను, రెగ్యులర్గా నేను తినే ఫుడ్ కన్నా కంప్లీట్గా డిఫరెంట్గా తినేసాను. ఎక్కువ క్యాలరీస్ ఇప్పుడు 2000 క్యాలరీస్ కావాలనుకోండి మనకి, నేను 3000 5000 అన్ని క్యాలరీస్ తినేసాను అనమాట. సో మెయిన్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నాలాగా అయితే అస్సలు మిస్టేక్ చెయ్యొద్దు. ఓకే, మీరు జిమ్కి ఒక 10 to 15 డేస్ లేదా ఆల్మోస్ట్ 1 month వెళ్ళలేదు అనుకోండి, వెళ్ళటం కుదరలేదు. సో అట్లా కుదరినప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో చేసే చిన్న చిన్న వర్కౌట్స్ అయినా సరే ఇంట్లో కొంచెం అటు ఇటు నడవటం, లేదు టెర్రస్ మీదకి వెళ్ళి వాక్ చేయటం, కొంచెం లైట్గా పుషప్స్ చేయటం అట్లా అన్నా చేసుకోవచ్చండి. లేదు నాకు అసలు పైన కూడా అసలు కుదరట్లేదు అని అన్నప్పుడు మీరు బెడ్ మీద పడుకొనైనా సరే చిన్న చిన్న ఎక్సర్సైజ్, చాలా చిన్నవండి. స్వెట్ వచ్చేసేయాలి, నేను స్వెట్తో నాకు అంతా ఫ్యాట్ అంతా బర్న్ అవ్వాలి అన్నంత ఆలోచన లేకుండా చిన్న చిన్న వర్కౌట్స్ చేసుకోవచ్చు. సో అట్లా చేయటం వల్ల ఏంటంటే మనం ఎంతైతే గ్యాప్ ఇచ్చామో ఆ గ్యాప్లో మన బాడీ ఏం ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సరే ఓకే, నేను ఆ చిన్న చిన్న వర్కౌట్స్ చేయడానికి కూడా టైం లేదు అని అన్నప్పుడు మీరు ఫుడ్లో అన్న డైట్ ఖచ్చితంగా తీసుకోండి. అంటే మార్నింగ్ ఓట్స్ తీసుకోవడం, ఆఫ్టర్నూన్ చపాతీ, నైట్ సలాడ్, లేదు రైస్తోనే తినాలి అనుకున్నప్పుడు కొంచెం రైస్ బౌల్ మిగిలినంత వెజిటేబుల్స్ పెట్టుకొని సలాడ్ వేసుకొని తినటం అట్లా అన్నా చెయ్యొచ్చు. బట్ ఇక్కడ నేనేం చేశానంటే అసలు కంప్లీట్గా జిమ్ అనేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా మొత్తం ఏదంటే అది తినేసాను అనమాట. అది తినేయటం వల్ల నేను చేసింది ఏంటంటే ఒక 2 to 3 kgs నాకు తెలిసి నేను ఇంక్రీజ్ అయిపోయాను. పాప బర్త్డే అన్నప్పుడు ఎక్కువ చాక్లెట్స్, కేక్స్, బయటకు వెళ్ళి భోంచేయటం ఇట్లా అన్నీ హెవీగా ఉండటం వల్ల ఐస్ క్రీమ్స్, సో ఇవన్నీ తింటూ నేను అసలు హెల్త్ కాన్షియస్ అనేదే మర్చిపోయాను. కంటిన్యూషన్గా ఇప్పుడు 46 డేస్ చేశాను. సో మనం ఎంతో కొంత వెయిట్ లాస్ అయ్యాం కదా. అంత వెయిట్ లాస్ ఏమైందంటే ఇప్పుడు చీట్ మీల్ చేసేసరికి అక్కడ అసలు వెయిట్ చాలా పుట్ ఆన్ అయిపోయాను మళ్ళీ నేను. ఏదో మనం తింటున్నా సరే వర్కౌట్స్ అన్నా ఉండాలి, లేదు వర్కౌట్స్ లేనప్పుడు మనం తీసుకునే ఫుడ్ మీదన్నా కంట్రోల్ ఉండాలి. అవి రెండూ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం తిన్నాము అని అంటే డెఫినెట్గా మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాము. సో ఇదొకటి మాత్రం పర్టికులర్గా నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని చెప్పి నేను ముందే ఈ పాయింట్ చెప్తున్నాను. ఎందుకనంటే
అంతే స్టాప్ చేయొద్దు, ఎంతో కొంత కంటిన్యూ చేయండి. ఈరోజు నేను చాలా డేస్ తర్వాత జిమ్కి వెళ్ళాను అనమాట. ఒక 15 డేస్ తర్వాత నేను జిమ్కి వెళ్ళాను. సో ఎలాగైనా మళ్ళీ నేను అట్లా కాదు, సో కంటిన్యూషన్ చెయ్యాలి నేను అని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయి, కొంచెం కోల్డ్ కఫ్ ఉన్నా సరే ప్రాబ్లం లేదు, చిన్న చిన్న కార్డియో వర్కౌట్స్ అన్నా చేసుకొని వస్తానన్న ఉద్దేశంతో ఈరోజు వెళ్ళాను. ఈరోజు మార్నింగ్ వెళ్తూ కొంచెం అల్లం అండ్ జీరా వాటర్ తాగేసాను అనమాట. ఎందుకంటే కోల్డ్ ఉన్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ వాటర్. ఎర్లీ మార్నింగ్ తాగటం వల్ల, కొంచెం గోరువెచ్చగా తాగటం వల్ల ఏంటంటే మన థ్రోట్కి చాలా హాయిగా అనిపిస్తుంది, ఎక్కువ కోల్డ్ కూడా అనిపించదు, కఫ్ కూడా రాదు. సో అందుకని నేను ఎర్లీ మార్నింగ్ తీసేసుకున్నాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఓట్స్ అండ్ చిలకడ దుంప అంటారు కదా, సో అవి తీసుకున్నాను. అందరూ చాలామంది ఏం చేస్తారంటే వాటర్లో బాయిల్ చేస్తారు. వాటర్లో బాయిల్ చేయటం వల్ల ఆ వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయి ఆ పీస్ అనేది సరిగ్గా బాయిల్ అవ్వదు. సో నేను అసలు వాటర్ ఒక్క చిన్న డ్రాప్ కూడా వేయకుండా మొత్తం ఏం చేస్తానంటే కంప్లీట్గా ఇవే పెట్టేసి దాని మీద మూత పెట్టేస్తాను. దానిలో ఉన్న వాటరే అవి బాయిల్ అయిపోయి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో అట్లా తింటే మీకు ఇంకా మంచిది, ఎందుకంటే మనం వాటర్ ఏమి మిక్స్ చేయలేదు. సో ఎక్కడ అవేంటంటే విటమిన్స్ అనేవి మిస్ అవ్వవు. సో అందుకని చెప్పి వాటర్ లేకుండానే నేను బాయిల్ చేస్తాను వాటిని. చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చూడండి వీడియోస్లో. నేను డైరెక్ట్గానే అలాగే పెట్టాను, అలాగే చేశాను. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఓట్స్ అండ్ కొంచెం దాంట్లో అన్ని నట్స్ యాడ్ చేశాను. యాడ్ చేసి కొంచెం పపాయ అండ్ పొమోగ్రానైట్ సీడ్స్ వేసాను. పపాయ ఎందుకు అని అంటే మన కోల్డ్ ఎక్కువ ఉన్నప్పుడు సో అట్లా తీసుకోవటం వల్ల ఆ కోల్డ్ అనేది కొంచెం తగ్గుతుంది, బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఏదన్నా కోల్డ్ ఉన్నా, కఫ్ ఉన్నా, కొంచెం ఫీవర్ ఉన్నా సరే, చాలామంది ఏం చేస్తారంటే పపాయ వేడి చేస్తుంది, తినకూడదు అని చెప్తూ ఉంటారు. అట్లాంటిది ఏమీ ఉండదు. పపాయ తింటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో అప్పుడు మనకి ఫీవర్ వచ్చినా సరే ఆ ఫీవర్ని యాంటీబయాటిక్స్ అన్నీ ఏం చేస్తాయంటే కొంచెం ఆ ఫీవర్ని ఎక్కువ ఫైట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అందుకని పపాయ ఎవ్వరు అవాయిడ్ చేయొద్దు. సో పపాయ డెఫినెట్గా తినండి. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి సడన్గా ఇప్పుడు నేను చపాతీలోకి చేంజ్ అయిపోయినా సరే నాకు కష్టం అని చెప్పి ఒక బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేశాను ఈరోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్కి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను అండ్ పప్పు అండ్ కాకరకాయ ఫ్రై తీసుకున్నాను అనమాట. పాప అయితే ఇది మమ్మీ నాకు కూడా ఇవ్వు, చాలా బాగుంటుంది, నేను కూడా తింటానంటది, కానీ అస్సలు తినదు. తనకి నేనే స్పూన్ ఫీడ్ చేస్తూనే ఉండాలి. సో ఏదో కాస్త ఆట పట్టిస్తుంది అనమాట అక్కడ. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి అస్సలు చాలా డేస్ తర్వాత వెళ్తున్నాను కదండి, ఆల్మోస్ట్ 15 డేస్ తర్వాత నేను జిమ్కి వెళ్ళాను. అందుకే మధ్యలో మీకు ఎక్కడ అసలు ఒక్క వీడియో కాదు కదా, ఒక సింగిల్ షార్ట్ కూడా నేను ఎక్కడ పోస్ట్ చేయలేకపోయాను, అసలు హెల్త్ సరిగ్గా లేకపోయేసరికి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి చాలా డేస్ తర్వాత జిమ్కి వెళ్ళాను కదా, అందుకని చెప్పి ఒకేసారి వెయిట్ లిఫ్ట్ చేసి నేను హెవీగా లిఫ్ట్ చేసేయాలి, మజిల్ రావాలి అన్న అట్లాంటి ఆలోచన ఏం లేకుండా ఫస్ట్ స్టార్టింగ్కి అన్ని మిషన్స్తో ఒకసారి కార్డియో చేశాను. మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, మనం గ్యాప్ ఇచ్చి జిమ్ జాయిన్ అయ్యి లేదు చాలా డేస్ తర్వాత నేను జిమ్కి వెళ్తున్నాను ఎవరన్నా అన్నా సరే, వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కార్డియో చెయ్యండి. ఒకేసారి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు. మన బాడీ కొంచెం 1 or 2 డేస్ కార్డియో మీద సెట్ అయిన తర్వాత ఓకే బాడీ పెయిన్స్ లైట్గానే ఉన్నాయి, హెవీగా లేవు అని అనిపించినప్పుడు మీరు వెయిట్స్ లిఫ్ట్ చేసుకున్నా బాగుంటుంది. ఒకేసారి వెళ్ళి అయితే అస్సలు లిఫ్ట్ చేయొద్దు వెయిట్స్. సో కొంచెం కార్డియో చేయండి. అన్ని మిషన్స్ అన్నీ నేను ఎందుకు కవర్ చేస్తున్నానంటే
మిషన్స్ అన్నీ చేయటం వల్ల ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అట్లాగా నా కార్డియో అయిపోతుంది. దాని బదులు కొంచెం జంపింగ్ జాక్స్ చేసుకోవచ్చు, లేదు బర్ఫీస్ చేసుకోవచ్చు, ఇట్లా సిటప్స్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. అంటే వెయిట్స్ ఏం లిఫ్ట్ చేయకుండా కార్డియోలో చాలా టైప్స్ ఉంటాయి, అలా చేసుకోవచ్చు. లేదు మనం మిషన్స్ అన్నీ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మీరు జిమ్ అనే కాదు, ఇంట్లో ఉండి గ్యాప్ వచ్చి చేస్తున్నారనుకోండి, సిటప్స్ చేయండి, పుషప్స్ చేయండి, కొంచెం అట్లా చిన్న చిన్నవి కొంచెం యోగా అట్లాంటివి చేసినా మీరు ఎక్కువ కొంచెం కొంచెంగా అలవాటు అవుతూ ఉంటారు. నేనైతే అన్ని మిషన్సే చేశాను ఈరోజు. అన్నీ ఒక 15 మినిట్స్ చేశాను. అప్పటికే చాలా ఆయాసంలాగా బాబోయ్ చాలా ఇబ్బంది అయ్యింది నాకు. ఎందుకంటే గ్యాప్ ఇచ్చి నేను ఫుడ్ కంట్రోల్ లేకుండా తినడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎక్కువసేపు చేయలేకపోయాను. అందుకని చెప్పి అన్నీ కొంచెం సేపు 15 మినిట్స్ చేసుకుంటే వెళ్ళిపోయాను అనమాట. వర్కౌట్స్ చేస్తూ కంటిన్యూస్గా డైట్ చేస్తూ ఉంటే ఏం పర్లేదు. రెండిట్లో ఏది మిస్ అయినా సరే ఒకటి మాత్రం కంట్రోల్లో ఉంచుకోండి, ఐదర్ వర్కౌట్స్ ఆర్ డైట్. రెండిట్లో ఏదో ఒకటి కంట్రోల్లో ఉంచుకున్నా మనం గ్యాప్ ఇచ్చిన అన్ని రోజులు మంచిగానే ఉంటుంది. బయట చూస్తూనే ఉన్నాం, కొత్త మార్కెట్లోకి ఏ డైట్ ఏదన్నా కొత్తగా వచ్చినా అంటే ఆ డైట్ చేసేది నేను వెయిట్ లాస్ అయిపోయాను, నేను తగ్గిపోయాను అని చెప్పి మాట్లాడతారు. బట్ ఓకే వాళ్ళు తగ్గుతున్నారు, మళ్ళీ పుటాన్ అవ్వకుండా ఉంటున్నారా చెప్పండి? డెఫినెట్గా అవుతున్నారు. సో అట్లా వెయిట్ మళ్ళీ తిరిగి పెరగడం కన్నా మనం చేసిన వెయిట్ కంట్రోల్లో ఉంచుకొని, వెయిట్ లాస్ ఏదైతే ఉందో అది కంట్రోల్లో ఉంచుకొని తగ్గుతూ ఉంటే అదే చాలా బెటరు. సో ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది మన బాడీకి. లైఫ్ టర్మ్ అనేది ఒకటి ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట. సో రెండు ఇంపార్టెంటే అండి. రెండిట్లో ఏది ఒక్కటి ఇంపార్టెంట్ అని కాదు. ఏదో డైట్ ఇంపార్టెంటే, వర్కౌట్స్ ఇంపార్టెంటే. డైట్ ఒక్కటే చేస్తాను నేను, వర్కౌట్స్ ఏం చెయ్యను, నేను డైట్తో మేనేజ్ చేస్తాను అంటే అది కొద్ది రోజులు మాత్రమే యూజ్ ఉంటుంది. అంటే తినకుండా ఎంతకాలం ఉంటారండి? నచ్చిన ఫుడ్స్ అన్నీ మానేసి నేను ఇది తినను అది తినను, డైట్ ఫుడ్డే తింటాను, నేను ఎన్ని కంట్రోల్లో ఉంచుకుంటాను, నేను మానేస్తాను అంటే ఎలాగా? సో కుదరదు కదా. అన్నీ తింటూనే చక్కగా వెయిట్ లాస్ అవి లేదు వెయిట్ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉన్నా సరే అది చాలా బెటరు. సో అసలు నాకు ఈరోజు కోల్డ్ అయితే చాలా ఎక్కువ ఉంది, కఫ్ కూడా చాలా ఉంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లాంటి వీడియోస్ ఇంకా మరన్ని కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్లో వచ్చేస్తూనే ఉంటుంది. యాక్చువల్లీ అస్సలు బాగాలేదండి హెల్త్. మళ్ళీ నాకు కోల్డ్ అండ్ కఫ్ నార్మల్ అయిపోయి తగ్గిపోయి నేను మళ్ళీ రెగ్యులర్గా వెళ్ళి జిమ్కి చేయటానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఎలాగైనా సరే వెళ్తున్నాను, ఎక్కడ స్టాప్ చేయట్లేదు. సో నిన్నైతే కార్డియో చేశాను, ఈరోజు అయితే కొంచెం చెస్ట్ వర్కౌట్స్ చేశాను. సో నెక్స్ట్ టైం సో మళ్ళీ చెప్తున్నానండి, ఇన్ని డేస్ గ్యాప్ ఇచ్చినందుకు. సో చాలా డేస్ తర్వాత నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. మెయిన్ పాయింట్స్ ఈరోజు వీడియోస్లో నేను చెప్పిన మెయిన్ 2 పాయింట్స్ ఏంటంటే, మధ్యలో గ్యాప్ ఇచ్చిన ఐదర్ వర్కౌట్స్ అన్నా కంటిన్యూ చేయండి, లేదు డైట్ అన్నా చేయండి. ఫుడ్ కంట్రోల్లో ఉంచుకోండి, ఏదంటే అది మాత్రం తినొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా డేస్ తర్వాత మీరు జిమ్కి వెళ్ళినా కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేయాలనుకున్నా కార్డియోతో స్టార్ట్ చేయండి, కానీ వెయిట్స్తో స్టార్ట్ చేయొద్దు. మీ బాడీ కొంచెం మళ్ళీ నార్మల్ అయ్యి అలవాటు అయ్యేదాకా నార్మల్గా వర్కౌట్స్ చిన్న ఇంట్లో చేయండి. డైట్ చేస్తూ చేయటం వల్ల ఏంటంటే మీ బాడీ కొంచెం నార్మల్ పొజిషన్కి వచ్చి అలవాటు అయిపోతుంది. సో అంత ఇబ్బంది ఉండదు అనమాట. అంటే ఎక్కువ పెయిన్స్ కూడా రావు బాడీకి. అసలు ఈరోజైతే ఖచ్చితంగా చెప్పలేనేమో, ఎడిట్ చేయలేమోనేమో అనిపించింది.
బట్ ఎలాగైనా కంప్లీట్ చేశాను. సో నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ సైక్లింగ్ మాత్రం నేను ఒక 20 మినిట్స్ చేశాను. సో అన్ని మిషన్స్ 15 మినిట్సే చేసి ఇది కొంచెం అది చాలా స్లోగా ఫ్రీగా ఉందన్న ఉద్దేశంతో నేను ఇది కొంచెం 20 మినిట్స్ ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రానే చేశాను అనమాట. సో అది మనకి గ్యాప్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీగా ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం వర్కౌట్స్ చేస్తే బాడీ అనేది నార్మలైజ్ అయిపోతుంది, ఫ్రీగా ఉంటుంది అన్నమాట బాడీ.